హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనీ టైం సేవింగ్స్ టిప్స్తో పాటు మంచి మంచి హోమ్ వంటింటి చిట్కాలు కూడా ఉంటాయండి. సో ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో కంటిన్యూగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనం వాటర్ బాటిల్ పెట్టుకొని ఏదైనా జర్నీ చేసేటప్పుడు, లేకుంటే సరదాగా బయటకి ఏదైనా పార్క్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాం కదా. అయితే బ్యాగ్లో ఈ బాటిల్ ఒకటే ఉండటం వల్ల అటు ఇటు ఊగిపోతూ రివర్స్లో కింద పడిపోతూ ఉంటుంది. అలా పట్టడం వల్ల ఏంటంటే క్యాప్ లూజ్ అయిపోయి వాటర్ లీక్ అవుతుంది, బ్యాగ్ అంతా తడిచిపోతుంది. అలా కాకుండా ఇక్కడ బాటిల్కి అయితే ఒక రింగ్ లాగా ఇచ్చారు కదా, ఆ రింగ్కి ఇలా సేఫ్టీ పిన్ పెట్టి బ్యాగ్కి ఒక సైడ్ ఇలా పెట్టేసుకొని ఇలా కుచ్చేసుకొని పెట్టేసుకుంటే మనం ఎలా పట్టుకున్నా కూడా వాటర్ బాటిల్ అయితే కింద పడదనమాట. అసలు ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఒకవేళ బాటిల్స్కి దాదాపు థ్రెడ్స్ లాగా ఇస్తున్నారనమాట క్యాప్స్కి. అలా ఇవ్వకుండా ఉన్నట్లయితే ఏదైనా రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఇలా క్యాప్ దగ్గర. ఆ రబ్బర్ బ్యాండ్కి ఈ బ్యాగుకి కలిపి మీరు పిన్ పెట్టుకోవచ్చు అనమాట. అసలు ఊగిపోదు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 1 ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇంట్లో అయితే టీ షర్ట్స్ ఉంటాయి కదండి. ఆ టీ షర్ట్స్ మడత వేయాలన్నప్పుడు ఐరన్ మడతలాగా రావాలి అంటే చాలా సింపుల్ టిప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, టీ షర్ట్స్ని ఇలా రివర్స్లో తిప్పుకోండి. బ్యాక్ సైడ్ మన ఇంట్లో పిల్లలకి బుక్స్కి అట్టాలు ఉంటాయి కదా, ఆ అట్టా కానీ లేకుంటే ఏదైనా అట్టపెట్టెలకు కానీ అట్టా ఉన్నప్పుడు అదైతే ఈ విధంగా కట్ చేసుకొని ఇలా రివర్స్లో తిప్పినప్పుడు మిడిల్లో పెట్టేసేసుకోండి. టీ షర్ట్ని అటు ఆఫ్ ఇటు ఆఫ్ ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్స్ కూడా నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి. చూశారు కదండి. ఇప్పుడైతే మనం చాలా సింపుల్గా ఇలా పైన నెక్ ఉంటుంది కదండి, కాలర్ నెక్. ఈ కాలర్ నెక్ అయినా సరే, రౌండ్ నెక్ అయినా సరే, పైన మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా హాఫ్ వరకు పెట్టేసుకోవాలండి. చూశారు కదా, చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు కింద నుంచి అట్టానైతే బయటికి తీసేయాలి. చాలా సింపుల్గా వచ్చేస్తండి. చూశారు కదండి. ఇప్పుడు ఈజీగా కింద పార్ట్ని ఈ విధంగా కాలర్ నెక్ కింద లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ఎన్ని అయినా సరే టీ షర్ట్స్ మనం ఈజీగా ఫోల్డింగ్ చేసుకోగలుగుతామండి. రూపాయి ఖర్చు లేకుండా, ఐరన్ చేయాల్సిన అవసరం లేకోకుండా ఐరన్ మడతలు వచ్చేటట్టుగా ఒక అట్టాతో మనము వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా కూడా వేసేసుకోవచ్చు. సో నేనైతే చాలా సింపుల్గా మీకు చూపిస్తున్నాను. కానీ మడత వేయటం రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా ఈజీగా వేసుకోవడానికి ఈ అట్ట ఒకటి ఉంటే చాలండి. చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సేమ్ ఐరన్ చేసిన దానిలాగా ఉంటుందన్నమాట టీ షర్ట్ అయితే. చూశారు కదా, ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఒక గిన్నెలోకి అయితే రైస్ తీసుకున్నాను. సో ఇక్కడైతే చూడండి అగ్గిపెట్టె అనమాట. ఈ అగ్గిపెట్టె ఇప్పుడైతే మనము రైనీ సీజను, వింటర్ సీజన్ వచ్చింది కాబట్టి మనం ఎక్కువగా పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ చెమ్మ తగిలినా కూడా అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలకి మంట అయితే రాదనమాట. సో ఎప్పుడు కూడా తడిగా చెమ్మ చేరు ఉండకోకుండా ఎప్పటికప్పుడు పొడి పొడిగా ఉండాలి అంటే రైస్ కొన్ని తీసుకొని ఈ అగ్గిపెట్టె లోపల పుల్లలతో వేసేసేయండి. మొత్తం కలిసిపోతాయి అన్నమాట. ఈ విధంగా ఉంచినట్లయితే అగ్గిపెట్టె నిమ్ముకున్నప్పుడు ఆ తేమంతా కూడా ఈ రైస్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అగ్గిపుల్లలు మనం గీసినా కూడా మంచి వెలుతురు అయితే వస్తుందండి. ఏ ఒక్క పుల్ల కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఒక్కసారి అయితే ఈ టిప్ ట్రై చేయండి, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, బీట్రూట్ అయితే తీసుకున్నాను. ఈ బీట్రూట్ని ఇలా పైన పీల్ తీసుకోండి. ఇదైతే చాలా యూస్ఫుల్ టిప్. అయితే మనకి ఇంత పెద్ద బీట్రూట్ అయితే యూజ్ అవ్వదు అనమాట. ఇందులో ఒక చిన్న పీస్ మాత్రమే మనకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పే టిప్ అయితే వారానికి ఒక 2 times చేసినా చాలండి. మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. మీరు అయితే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక చిన్న ముక్క తీసుకొని దీని మీద కొంచెం షుగర్ అయితే మనం టీలో కానీ పాలల్లో కానీ వేసుకుంటాం కదా, ఆ షుగర్ కొద్దిగా వేసేసేయండి. ఇప్పుడైతే ఈ బీట్రూట్కి షుగర్ని అప్లై చేసేసి చక్కగా మన పెదాలపై అంటే బ్లాక్నెస్ ఏర్పడుతుంది అనమాట. సమ్మర్ అయినా, వింటర్, రైనీ సీజన్ ఏదైనా సరే పగులు రావటము, లేకుంటే బ్లాక్గా ఏర్పడిపోయి అంత షైనీగా కనిపించుకోకుండా ఉంటాయన్నమాట పెదాలు. అలాంటి పెదాలకి ఈ టిప్ అయితే చాలా చక్కగా యూస్ఫుల్ అవుతుందండి. అయితే ఎంత నీట్గా ఉన్నప్పటికి కూడా పెదాలు ఒక్కొక్కసారి షైనింగ్ కోల్పోయి డల్గా ఉంటుంది అనమాట. అలాంటి
అలాంటి పెదాలకు కూడా ఈ టిప్ యూస్ఫుల్ అవుతుందండి. ఇక్కడైతే హ్యాండ్మేడ్ చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసేసేయండి. పెదాలు ఆటోమేటిక్గా పెదాలపై ఉన్న నలుపంతా పోయి షైనీగా పింక్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. లిఫ్ట్కి కూడా వేయాల్సిన అవసరం లేనంత షైనీగా ఉంటాయి. అదేవిధంగా వారానికి ఒకసారి ఇది చేసినట్టయితే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. హ్యాండ్ వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి. ఇదైతే డబల్ టేప్ అనమాట. ఇదైతే చిన్న ముక్క తీసుకోవాలి. ఇందులో అయితే ఒక 1/2 ఇంచ్ వరకు తీసుకున్నాను. ఇంట్లో బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్ అయితే ఒకటి తీసుకొని ఆ క్లిప్కి ఒక సైడ్ అంటించేసుకోవాలండి. సో ఇప్పుడైతే గోడకి ఎక్కడైనా సరే ఒక గ్యాప్ చూసుకొని ఒక సైడ్కి అంటించేసుకోవాలి. మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు చేతులు తుడుచుకోవాలి అంటే పదే పదే అక్కడ ఉన్న క్లాత్కి తుడిచేసుకుంటూ ఉంటాము. గిన్నెలు పట్టుకునే క్లాత్, మన చేతులు తుడుచుకునే క్లాత్ ఒకటైతే ఆ జిడ్డంతా మన చేతులకి అంటుతుంది. కాబట్టి సపరేట్గా ఒక మ్యాప్కిన్ పెట్టుకుంటే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడైతే మేకులు ఉంటే మేక్కి పెట్టుకోవచ్చు, కానీ మేకులు లేని వాళ్ళకి చెప్తున్నానండి. ఈ విధంగా ఒక మ్యాప్కిన్ అయితే ఇలా క్లిప్కి పెట్టేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాండ్ వాష్ చేసేసుకొని తుడిచేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనము గిన్నెలు క్లీన్ చేస్తాం కదా, ఆ గిన్నెలు క్లీన్ చేసినప్పుడు స్క్రబ్బర్ను కూడా నీట్గా వాష్ చేసేసి గట్టిగా పిండినా ఒక్కొక్కసారి ఆరదు. కాబట్టి ఈ విధంగా క్లిప్కి అయితే పెట్టుకున్నట్లయితే చక్కగా గాలాడి ఆరిపోతుంది అనమాట. ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి. ఇవైతే షూస్ అండి. ఎవరైనా సరే వాకింగ్ చేసేటప్పుడు వేసుకునే షూస్ కానీ, లేకుంటే పిల్లలు పెద్దవాళ్ళు స్కూల్ కాలేజ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకునే షూస్ కానీ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు షూస్ ఇప్పిన తర్వాత ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందండి. ఎందుకంటే చెమట వల్ల అనమాట. సాక్స్లు వేసుకుంటారు కదా, పదే పదే షూస్లోనే కాలు ఉండటం వల్ల ఆ చెమటకి ఈ షూస్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. మనం ప్రతిరోజు నీట్గా అయితే వాష్ చేయలేము. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఈ విధంగా పిల్లల షూస్ అయినా సరే ఈ విధంగా మట్టి అయితే ఉంటుంది కాబట్టి కొంచెం డస్ట్ పెరిగిపోయి ఆ డస్ట్ అంతా క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఒకటైతే టిష్యూ పేపర్ తీసుకున్నానండి. ఇదైతే సింగిల్ లేయర్ కాదు, డబల్ లేయర్ తీసుకున్నాను. 2 భాగాలుగా చేసేసి ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా, అదైతే తీసుకొని 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఈ విధంగా పొట్లాలు అయితే కట్టేసుకోవాలండి. అయితే ఈ పొట్లాలు ఊడిపోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. షూస్ ఉంటాయి కదా, మనం ఆఫీస్ కానీ స్కూల్స్ కానీ పిల్లలు వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు కానీ వచ్చిన తర్వాత ఈ చెరొక షూస్లో ఇది పెట్టేసేసుకోవాలన్నమాట. 2 షూస్ ఉంటాయి కదా, రెండిట్లో లోపలికి పెట్టేసినట్లయితే దాంట్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఇదైతే అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ బేకింగ్ సోడా. సో క్రిమికీటకాలు ఉన్నా కూడా నశిస్తాయి అన్నమాట. ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు అయితే వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.